కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫర్డ్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఉటుకూరి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు గాని అన్ని పార్టీలు విజయం తమదే అన్నంత భరోసాతో ప్రచారం చేస్తున్నాయి. ఆల్ఫర్డ్స్ విద్యా సంస్థల చైర్మన్ గా నరేందర్ రెడ్డి పేరు ప్రజల్లో బాగా తెలిసిందే కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే అదే పేరు ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో కూడా పడేస్తోంది. ప్రచారం కోసం కాల్స్ చేస్తూ ఆన్లైన్ ప్రచారం చేస్తున్న కార్యకర్తలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఏనాడు తన విద్యా సంస్థల్లో చదువుకునే పిల్లల్ని పట్టించుకోలేదని, మాట్లాడడానికి వచ్చిన పేరెంట్స్‌కి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించి వెనక్కి పంపేవాడని చెప్తున్నారు. అంతేకాదు, ఏనాడు ఒక్క పేద విద్యార్థికి సహాయం కూడా చేయని నరేందర్ రెడ్డి అసలు రాజకీయాల్లోకి పనికిరాడని, ఆయన్ని తన ఆఫీస్‌లో కూర్చొని వేరే పనులు చూసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఇలా వచ్చిన ఒక కాల్ రికార్డింగ్ వైరల్‌గా మారింది. తన విద్యా సంస్థల్లో ఉండే విద్యార్థుల్నే పట్టించుకోని నరేందర్ రెడ్డి ఇప్పుడు పట్టభద్రుల సమస్యల్ని మాత్రం ఎంత పట్టించుకుంటాడని విమర్శిస్తూ తమ ప్రచారంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రత్యర్థులు. కరీంనగర్ ప్రాంతంలో ఆల్ఫోర్డ్స్ విద్యా సంస్థలు చాలా మందికి తెలిసినవే. లక్షల మంది పట్టభద్రుల్ని తయారు చేసిన ఆ సంస్థ చైర్మన్ కి ఇలా చుక్కెదురు కావడం మాత్రం ఆశ్చర్యమే.